పవన్ కళ్యాణ్ కంటే నేనే పెద్ద హిందూ ఛాంపియన్ని అని ముందుకొచ్చారు కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, గ్లోబల్లీ రినోన్డ్ పీస్ అంబాసిడర్ అని కూడా రాసుకున్నాడు ఆయన. ఆయన తాజాగా ఒక 3 పేజీల కంప్లైంట్ ఇచ్చాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. వెరీ వెల్ డ్రాఫ్టెడ్ లెటర్, చాలా చక్కగా డ్రాఫ్ట్ చేశారు ఎవరో మరి ఆయనకి. ఏమిటంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని అవమానించాడు, హిందూ ధర్మాన్ని అవమానించాడు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, అందువల్ల అతని మీద కేసు పెట్టాలి, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, అతను తక్షణమే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పదవి నుంచి దిగిపోవాలి, లేకపోతే నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తాను అని చెప్పి రాశాడు ఈ లెటర్. భారతీయ న్యాయ సంహితలో ఉన్న చాలా సెక్షన్స్ కింద ఈయన మీద కేసు పెట్టాలి ఫర్ ప్రమోటింగ్ కమ్యూనల్ నిజాం అని, స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సల్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్. 9 ఛార్జెస్ పెట్టాడు పవన్ కళ్యాణ్ మీద. ఫస్ట్ ఛార్జ్ ఏమిటంటే ఫాల్స్ ఎలిగేషన్ ఆన్ తిరుమల లడ్డు. తిరుమల లడ్డులో కల్తీ జరగలేదు అని సుప్రీంకోర్టు వారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టిస్తున్నాడు, కాబట్టి దాని మీద ఒక కేసు పెట్టాలి. రెండో పాయింట్, సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నాడు. ఏ విధంగా అవమానిస్తున్నాడో చెప్పాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నది వాస్తవమే, నేను కూడా చూశాను గతంలో ఏదో వీడియో. ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్, మా నాన్న దేవుడి పటం ముందే సిగరెట్ కాల్చేవాడు అంటే ఆయన ఏదో కమ్యూనిస్టు అని చెప్పడానికి చెప్పినట్టున్నాడు. ఇది ఇట్లా మాట్లాడడం, దేవుడి పటం ముందే, దేవుడి విగ్రహం ముందే సిగరెట్ కాల్చేవాడు మా నాన్న అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ పబ్లిక్గా ఈ విషయాన్ని మాట్లాడడం ద్వారా హిందువుల మనోభావాలను గాయపరిచాడు. తన రాజకీయ లబ్ధి కోసం హిందూ ధర్మం గురించి పవన్ ఈ విధంగా రోజుకారకంగా మాట్లాడుతున్నాడు అనేది ఒక కంప్లైంట్. మూడో ఛార్జీ, స్వామి వివేకానంద గొడ్డు మాంసం తింటే మంచిది అని అన్నాడని పవన్ కళ్యాణ్ అబద్ధ ప్రచారం చేశాడు. ఇది కూడా ఏదో మాట్లాడినట్టున్నాడు గతంలో పవన్ కళ్యాణ్ ఏదో సందర్భంలో. సో అదొక ఛార్జీ. నాలుగో ఛార్జీ, పవన్ కళ్యాణ్ సనాతనవాదిని అని అంటాడు, కానీ ముస్లిం క్యాప్ పెట్టుకుంటాడు, బిర్యానీ తింటా వీడియోలు చేస్తాడు, గొడ్డు మాంసం మంచిదంటాడు, వీటన్నిటి వల్ల మతాల మధ్య చిచ్చురేగే ప్రమాదం ఉంది అనేది నెక్స్ట్ ఛార్జీ అనమాట. ఐదో ఛార్జీ, ఇది కూడా పవన్ కళ్యాణ్ అన్న మాటలే గతంలో, ఇది కూడా ఎక్కడో వీడియో చూశాను నేను. అదేంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టేది హిందువులే, మిగతా మతాల వాళ్ళు ఎవ్వరూ మతాల మధ్య గొడవలు పెట్టరు అని పవన్ అన్నాడు ఏదో సందర్భంలో. మరి ఇది హిందువులను అవమానించడమే అని చెప్పి ఇప్పుడు కేఏ పాల్ అంటున్నాడు. సో దీని మీద కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక కేసు పెట్టాలి. మతాలు సాంప్రదాయాలకు సంబంధించి పవన్ గతంలో ఇప్పుడు ఈ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి, హిందూ ధార్మిక సంస్థల్ని, హిందూ మత గురువుల్ని అవమానించే విధంగా ఉన్నాయి, కాబట్టి వీటి మీద కేసు పెట్టాలి అని చెప్పి ఇంకో 2-3 పాయింట్లు ఇట్లాంటివి రాశాడు. సో పవన్ మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, పవన్ కళ్యాణ్ వెంటనే అరెస్ట్ చేయాలి, ఆయన రెచ్చగొట్టే ప్రసంగాల మీద, ఆయన చేష్టల మీద లోతుగా దర్యాప్తు చేయాలి. ఇటువంటి వ్యక్తి పదవిలో ఉండడానికి వీల్లేదు, కాబట్టి ఆయన పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. ఆయన పదవిలో ఉంటే మత కల్లోలాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. పవన్ కనుక తక్షణం పదవి నుంచి దిగిపోకపోతే నేను సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాను, పదవి నుంచి ఆయన సస్పెండ్ చేయమని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాస్తాను, ఆయన అప్రోచ్ అవుతాను అని కూడా చెప్పాడు. లెటర్ మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం నాడు ఈ కంప్లైంట్ చేశాడు చాలా సీరియస్గా. దీన్ని పంజాగుట్ట పోలీసులు, తెలంగాణ పోలీసులు ఎంత సీరియస్గా తీసుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి నేను ఛాంపియన్ అని చెప్పి ముందుకు రావడం ద్వారా కొత్త కొత్త ఎనిమీలను తయారు చేసుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.